టు బీహెచ్‌పీ నాలెడ్జ్. అండ్ ఎవరైతే కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాశారో అంటే పీజీటీ, టీజీటీ, లైబ్రరీ అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ రాశారో మీకు సంబంధించినటువంటి టైర్ 1 రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి. అంటే మీ మార్కులు అండ్ టైర్ 2కి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చేసిందనమాట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. రిజల్ట్ సంబంధించినటువంటి లింక్ అనేది దాని మీద క్లిక్ కొట్టండి. మీకు వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి. సో ఇదనమాట మనకి రిజల్ట్ పేజ్. అండ్ మీ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చా ఇక్కడ కనపడుతున్న క్యాప్చా ఎంటర్ చేసేసి లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అందులో మీకు మార్క్స్ మీరు టైర్ 2కి షార్ట్ లిస్ట్ అయ్యారా లేదా అనేది తెలుస్తుందన్నమాట. ఓకేనా. అండ్ సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీరు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఓన్లీ టైర్ 2నే కాదు ఇంకా మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా. సో కాబట్టి డెఫినెట్లీ మీరు టైర్ 2 ఎగ్జామ్లో మంచి స్కోరింగ్ చేస్తేనే ఇంటర్వ్యూకి వెళ్తారు. ఓకే. కాబట్టి టైర్ 2కి కూడా మంచి కాంపిటీషన్ అనేది ఉంటుంది. అండ్ కేవీఎస్ ఎన్వీఎస్లో ఎక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుందన్నమాట ఈఎంఆర్ఎస్ కంటే కూడా. అండ్ మీకు టైర్ 2లో ఎంసీక్యూస్ కాకుండా డిస్క్రిప్టివ్ క్వశ్చన్లు కూడా ఉంటాయి కాబట్టి మీరు ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే క్వశ్చన్స్ రాయడం ప్రాక్టీస్ చేస్తేనే మీరు ఎగ్జామ్లో రాయగలుగుతారు. లేకపోతే ఎగ్జామ్లో ఇబ్బంది అవుతుంది అనమాట. మేము జస్ట్ చదువుతాం కానీ రాయమనుకుంటే మాత్రం మీరు అక్కడ దెబ్బతింటారు. ఎందుకంటే మీకు ఏమేమి మిస్టేక్ చేస్తారు, ఫాస్ట్గా రాయగలుగుతారా లేదా, ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత రాస్తుంటారు కాబట్టి ఆన్సర్ రైటింగ్. అండ్ మీరు ఫాస్ట్గా రాస్తున్నారా లేదా, ఏమైనా మిస్టేక్స్ వస్తున్నాయా లేదా అనేది కూడా మీకు అర్థమవుతుంది. అండ్ మీరు ఏదైనా మర్చిపోతున్నారా అనేది కూడా మీకు గుర్తొస్తుంది. మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఆ మిస్టేక్స్ అన్నీ కూడా మీరు కరెక్షన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుండాలన్నమాట. ఓకేనా. అండ్ ఎక్కువ పదాలు కాకుండా ఏదైతే క్వశ్చన్లో ఎన్ని పదాల్లో రాయమన్నారో ఆన్సర్ అన్ని పదాల్లోనే రాయాలన్నమాట. అంతేకాకుండా క్వశ్చన్ రిలేటెడ్ కీ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేసి ఉండాలి. అట్లయితేనే మీకు స్కోర్ అనేది ఎక్కువ వస్తుందన్నమాట. ఓకేనా. డిస్క్రిప్టివ్ సంబంధించిన క్వశ్చన్లు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తుండండి. ఎంసీక్యూస్ కూడా ప్రాక్టీస్ చేస్తుండండి. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇదనమాట కేవీఎస్ ఎన్వీఎస్ సంబంధించినటువంటి టైర్ 1 యొక్క రిజల్ట్స్. మీరు లాగిన్ అయితే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అండ్ ఆ తర్వాత మీకు టైర్ 2కి మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అనేది కూడా మీకు కనబడుతుంది. ఓకేనా. మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది, మీ ఫోన్ నెంబర్కి వస్తుంది. అక్కడ చూసుకోండి. మీరు దేంతో లాగిన్ అవ్వాలంటే 2598 ఉంటుంది కదా రిజిస్ట్రేషన్ నెంబర్, దాంతో మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో ఇదనమాట కేవీఎస్ సంబంధించిన రిజల్ట్స్. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.